చేసుకుంటున్నటువంటి కీర్తన పాడుకుంటాం. చింతలేదిక యేసు పుట్టెను వింతగను నేనే ఆమందునా చింతజేరెను రండి సర్వజనాంగమా సంతసముందుమా చింతలేదిక యేసు పుట్టెను వింతగను నేనే ఆమందునా చింతజేరెను రండి సర్వజనాంగమా సంతసముందుమా దూతదెల్పెను గొల్లలకు శుభ వర్తనా దివసంబు వింతగా ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి స్తుతులనరించిరి చుక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని గనుగొనా చక్కగా బేత్లెహేముపురమున జోచిరి కానుకలి దయచేసి కూర్చున్నాయి. సంవత్సరం ఈ క్రిస్మస్ కాలపు శుభములు చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అదే రీతిగా నాకు ఈ అవకాశం అందించినటువంటి పారిష్ పాస్టర్ సతీష్ బాబు గారికి, అలాగే అడిషనల్ పాస్టర్స్ గారికి, ముఖ్యంగా ఆలయపేట డీకన్స్ అయినటువంటి ప్రభు కుమార్ గారికి, రాజేశ్వర్ గారికి, మరి ముఖ్యంగా ఈ దినం యూత్ క్రిస్మస్ జరుపుకున్నటువంటి ఎవరి బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. చేయవలసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. అందరూ సంతోషంగా మాట్లాడుతున్నారు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే యూత్ క్రిస్మస్ అనే దానికన్నా అన్ఎక్స్పెక్టెడ్ యూత్ క్రిస్మస్ అని బాగా చెప్పచ్చు. ఎందుకంటే నాకు పాస్టర్ గారు కూడా ఫోన్ చేసి యువరాజ్ అన్ఎక్స్పెక్టెడ్ యూత్ క్రిస్మస్ ఉంది వాళ్ళు చేయాలి అనేసి అన్నాడు. తీరా చూస్తే ఆయన నాకు 7 o'clock టైం అని చెప్పారు. కాకపోతే 7 o'clock కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా ప్రాక్టీస్లో ఉన్నారు. 8 o'clock రమ్మని చెప్పినప్పుడు నేను మళ్ళీ 8 o'clock వచ్చిన. గ్యాదరింగ్ తక్కువ మంది ఉన్నా కూడా చాలా సంతోషంగా ఈ యొక్క యూత్ క్రిస్మస్ను ఈ రీతిగా జరుపుకోవడానికి దేవుడు ఎంతో గొప్ప సమయంను అనుగ్రహించున్నాను. ఎందుకంటే ఇటువంటి సమయంలో దేవుడు మనకి ఇవ్వడానికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను వాక్య సందేశం అనేది అందించిన చిన్న గ్రీటింగ్స్లో నేను చెప్తాను. ఎందుకంటే ఎవరి బిడ్డలు చాలా వరకు ప్రిపేర్ అయినట్టున్నారు సాంగ్స్ అండ్ స్కిల్స్. నేను వాక్య సందేశాన్ని కొంత సమయంలోనే ముగించాలని కోరుకుంటున్నాను. చదవబడిన లేఖన భాగం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథం నుంచి మనకి ఇవ్వబడిన పత్రిక లేఖన భాగంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 6వ వచనంలో మనకు ఒక మాట కనబడుచున్నది. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలను ఆయనకి నమస్కారం చేయవాలని చెప్తున్న దయచేసి తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహాగణిత ఈ యొక్క సమయంలో మీ సన్నిధిలో నిలబడిన నేను నాలో మాట్లాడండి. చెప్పేటువంటి మాటలు మాటలు వచ్చేటువంటి మాట ద్వారా అందరూ కూడా ఇంట్లో అభివృద్ధి దయచేసి అడుగుతున్నాము. చదవబడిన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ దినమునకు చదవబడిన లేఖన భాగాలు 3 లేఖన భాగాలు. యెషయా గ్రంథము, పరిశుద్ధ పాత నిబంధన గ్రంథం నుంచి యెషయా గ్రంథం, అలాగే పత్రికా లేఖన భాగం నుంచి తీతు రాసినటువంటి పత్రికలు, అలాగే సువార్త లేఖన భాగం నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం గల భాగము మనం చదవగలిగాను. ఈ యొక్క క్రిస్మస్ అనే దాని గురించి మ్యాక్సిమం
అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే ప్రతి సంవత్సరము చెప్తూ ఉంటారు క్రిస్మస్ అనేది 2 words, క్రైస్ట్ ప్లస్ మాస్ అనేటువంటిది. ఈ క్రిస్మస్ పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దీన్ని మరొక మాటగా హీబ్రూలోను లేకపోతే గ్రీకు పదంలో యూకరిస్ట్ అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ యూకరిస్ట్ అనేటువంటి పదముకు అర్థముగా ఆరాధించడము, ధ్యానించడము, లేకపోతే క్రీస్తును ఆయన సన్నిధిలో ఆయనకి విశ్వాస రూపంగా ఉండడం అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యూకరిస్ట్ అనే పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారుగా ఉండాలని ఈ మాట మనకు కనబడుతుంది. క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి 2024 సంవత్సరం గతించి 2025 సంవత్సరంలో మనం ఈ క్రిస్మస్ వేడుకలో ఉన్నాం. మనమందరం కూడా ఆయన చేసినటువంటి త్యాగము మరొకసారి ప్రతి సంవత్సరము అలా సంవత్సరం గడిచినప్పటికీ ప్రతి సంవత్సరము దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ యొక్క క్రిస్మస్కు మనం కూడా ముఖ్య ఉద్దేశము ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ఈ క్రిస్మస్ నాకు ముఖ్య ఉద్దేశము సంతోషము అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే క్రీస్తు యొక్క జననం అనేది మనందరికీ కూడా సంతోషకరమైన ఒక శుభవార్త అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ క్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు దూతులైనటువంటి వారు, శిష్యులైనటువంటి వారు గొప్ప వార్తను ఆయన వారు తెలియజేసినటువంటి విధంగా ఉన్నారు. ఈ యొక్క క్రిస్మస్ నాకు మనం ముందుగా చేయవలసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే ఆరాధన. ఇందాక ఎవరి కూడా ఆరాధన అనేది చాలా చక్కగా జరిగించడం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా వర్షిప్ని ప్రారంభం నుంచి కూడా వర్షిప్తోనే వారు ఈ సాంగ్స్ అనేవి లీడ్ చేస్తూ వచ్చారు. క్రిస్మస్ నాకు ముఖ్య ఉద్దేశము మనము అందరం కూడా ఆరాధనలో బలపడేటువంటి వారు ఉండాలి. ఎందుకంటే ఈ క్రిస్మస్ దినాలలో అయినా కూడా మనము దేని నిమిత్తము ఆరాధిస్తున్నాము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆయన కొరకు మన కొరకు ఆయన జన్మించినటువంటి వారుగా ఉండాలి. మనము దేని నిమిత్తము మనకి చదవబడిన లేఖన భాగాల్లో లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో మనకు ఒక మాట కనబడుతున్నది. ఈ ఇందాక మొదటి చదివించినటువంటి లేఖన భాగం హెబ్రీయుల పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా దాంట్లో ఆది సంబోధుడు అనేటువంటి మాట మనకు అక్కడ కనబడుతుంది. ఆది సంబోధుడు అంటే తొలి కుమారుడు అనేటువంటి అర్థము మనకి తెలియజేస్తున్నది. ఈ మరొక భావం ఏంటంటే సృష్టి, సర్వ సృష్టి అంతటికి కూడా ఆయనే సంబోధుడు అనేటువంటి ఒక అర్థము మనకి ఈ ఆది సంబోధుడు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. ఈ మరో భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనకు కనబడేటువంటి మాట ఏంటంటే యాలి అనగా దేవత్వము ఒక యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అనేటువంటి మాట మనకు అక్కడ కనపడుతుంది. అదే ఇంగ్లీష్ బైబిల్లో తెలియజేసేటువంటి మాట ఏంటంటే ఆల్ ద ఏంజల్స్ ఆఫ్ గుడ్ వర్షిప్ హిమ్ అనేటువంటి మాట కనబడుతుంది. నిజంగా నాకు అందరూ కూడా ఆల్మోస్ట్ మ్యాక్స్ ఆఫ్ అందరూ కూడా వైట్ డ్రెస్సెస్లో ఉన్నారు. దేవుణ్ణి ఎంతో చక్కగా స్తుతించినటువంటి విధానం మనకి ఇక్కడ యవన బిడ్డలు చాలా చక్కగా పాటలు పాడుతూ ఆయన ఆరాధించిన విధానాన్ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. వారు ఎంతో సంతోషంగా ఇది అకస్మాత్తుగా పెట్టుకున్నప్పటికీ ఆయన్ని ఆరాధించాలని ఒక మార్గనిర్దేశంతో వారు నిశ్చయించుకొని ఒక ఆలోచనతోని వారందరూ కూడా ఉండి ఏం చేశారంటే ఒక సమయాన్ని వారు కేటాయించుకొని వారి పనులున్న వారు కాలేజెస్ ఉన్న, స్కూల్స్ ఉన్న, ఏమున్నా అన్నింటినీ కూడా ముగించుకుని ఈ యొక్క కార్యక్రమం వారు జరిగించాలని నిర్ణయించుకున్నప్పుడు వారు ఏంటంటే ఒక నిర్దేశాన్ని నిర్దేశించుకొని ఆరాధనకు యోగ్యతగా, ఆరాధనకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఎవరి బిడ్డలందరూ కూడా నిర్దేశించుకున్నారు. కాబట్టి ఈ ఆరాధన క్రమంలో మనము ఇంత చక్కగా పాటలు పాడడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనను మనం ఏ రీతిగా ఆనందించాలంటే ఆరాధనకు యోగ్యత ఇచ్చేటువంటి వారు ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఆరాధన పాటిస్తూ ఉంటారు కానీ పాడాలనేటువంటి వాయిస్తో పాడుతూ ఉంటారు. అలా కాకుండా ఆరాధన అనేది మనస్సుపూర్వకంగా అందరూ కూడా సంతోషించేటువంటి విధంగా మనము దేని నిమిత్తము ఆరాధన చేస్తున్నాం అనే దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. అదే రీతిగా యోగ్యతను
నిత్యము ఆరోపించేటువంటి వారంలో ఉండాలని ఈ యొక్క లేఖన భాగం మనకు తెలియజేస్తున్నది. ఈ క్రిస్మస్ దినములకు నేను తెలియజేసిన విషయంలో క్రీస్తు అందరికీ శుభవార్త అనేటువంటి ఒక అంశం పైన నేను వాక్య సందేశాన్ని అందించాలనుకుంటున్నాను. చదవబడిన లేఖన భాగంలో లూకాసు వార్త 2వ అధ్యాయం 10 నుంచి 11 భాగంలో ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువార్తమానము మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణములో నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ వచన భాగము మనకందరికీ సుపరిచితమైనటువంటి భాగం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో నుంచి ఎదుగుచున్న సమయం వరకు లేకపోతే దాబే సమయం వరకు అందరికీ సుపరిచితమైనటువంటి భాగం. ఎవరి బిడ్డలు అన్నీ చేశారు కానీ ప్రవచనాలు అనేది ఎవరు ప్రిపేర్ అవ్వలేకపోతున్నారు. ప్రవచనాలు కూడా చెప్పుకుంటే చాలా బాగుండేది, దాన్ని మర్చిపోయారు కదా. ప్రవచనాలు కూడా వారు చెప్పుకుంటే చాలా చక్కగా ఉండేది. ఎందుకంటే ప్రవచనాలు చెప్పేటప్పుడు ఈ యొక్క లేఖన భాగం అనేది అందరూ కూడా చెప్పేటువంటి లేఖన భాగం చూడగలం. ఈ లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు ప్రజలందరికీ సంతోషకరమైన వర్తమానాన్ని తెలియజేయడానికి ఆయన ప్రకటనలో ప్రారంభమైన విధానాన్ని మనం ఈ లేఖన భాగంలో చూడగలం. ఎందుకంటే ఈ శుభవార్త అనేది ఎలా ఉంటుందంటే గుడ్ న్యూస్ ఫర్ ఆల్ పీపుల్ ఫర్ ఆల్ టైమ్ అనే లేఖనంలో మనం చూడగలం. ఎందుకంటే శుభవార్త అనేది ఎవరి ద్వారా వస్తుంది? మన వాడుక భాషలో జ్ఞాపకం చేసుకుంటే శుభవార్త అంటే ఏంటంటే మన బంధుమిత్రుల్లోనో లేకపోతే కుటుంబ సభ్యులలో ఒక వివాహం ఏర్పరచినప్పుడు లేకపోతే వారి కుటుంబంలో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు వారు మనకు వచ్చి ఒక ఇన్విటేషన్ అనేది అందించినప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా, ఈ యొక్క శుభవార్త మాకు అందించారు అనే మాట మనం వాడుచుకుంటాం. కానీ బైబిల్ ప్రకారంగా మనం జ్ఞాపకం చేసుకుంటే బెత్లెహేంలో వెలుగులో ఉన్న వారందరికీ కూడా క్రీస్తు ప్రభువు రాకడ అనేది వారందరికీ కూడా ఒక శుభవార్తగా ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి ఈ శుభవార్త అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క క్రిస్మస్ అనేది మనం మాత్రమే జరుగుతున్నటువంటి క్రైస్తవులు అనేటువంటి వారి క్రిస్మస్ అనేది జరుగుతున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క క్రిస్మస్ అనేది ఏంటంటే ఒక యోగ్యత అయినటువంటి పండుగగా మనం ఆచరిస్తూ ఉంటాం. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో మనం కూడా ఏంటంటే ప్రభు అయిన క్రీస్తు మనకందరికీ కూడా ఒక పరీక్ష అనేది ఏర్పరుస్తూ ఉంటాడు. ఆయన ఏ క్రియ చేసినప్పటికీ కూడా ఒక అనారోగ్యము కలిగించినప్పటికీ లేకపోతే ఒక పరీక్షలు ఎదుర్కొన్నప్పటికీ ఏదైనా కూడా మన విషయంలో జరిగేది ఏంటంటే ఒక ఎగ్జామ్ మనము రాసినప్పుడు దాన్ని పాస్ అయితే లేకపోతే మెరిట్ మార్క్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఎదుటి వారికి చెప్పినప్పుడు మనం కంగ్రాట్స్ అనేది తెలియజేస్తుంటాం. అది ఏంటంటే మనలో మనకందరికీ శుభవార్త. అదే ఈ లోకంలో మనకు దిగి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువును కూడా మనకందరికీ కూడా ఒక శుభవార్తని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి విధంగా 1వ అధ్యాయం 21వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దూతల గొర్రెల కాపరులకు చెప్పినటువంటి ఒక అంశ భాగం మనకు అక్కడ కనబడుతున్నది. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని ఈ లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు ఎవరి కొరకు పుట్టి ఉన్నాడని మన కొరకు లోకనకు వచ్చి ఉన్నాడు. ఆయన మనందరి నిమిత్తము ఆయన పుట్టి ఉండడం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని నుండి రక్షణ వస్తున్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వేటి నుండి మనకి రక్షణ అనేది మనం అంగీకరించినప్పుడు మనము దేనికోసం వెతికి చూడాలి. దేని నిమిత్తం మనం ఎదురు చూస్తాం? మన కుటుంబ విషయాన్ని నిమిత్తమా లేకపోతే దేని నిమిత్తమో మనం ఎదురు చూసేటువంటి వారు ఉంటాం. మన యొక్క ఎదురు చూపు అనేదంతా కూడా దేవుని యొక్క రక్షణ నిమిత్తమై ఉండాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అనేక విధములైన అనేక సంబంధమైన క్రియలు అనేవి మనలోనూ లేకపోతే మన మధ్యలోనూ మన సంఘంలోనూ మన ప్రాంతంలోనూ మన వ్యక్తిగత జీవితంలో అన్నింటిలోనే జరుగుతూ ఉంటాయి. కానీ మనము దేని నిమిత్తం ఎదురు చూస్తూ ఉండాలి అనేది మనల్ని మనం ప్రశ్నించుకున్నటువంటి వారు ఉండాలి. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మనం అందరం కూడా సంతోషభరితమైన శుభవర్తమానాలను లేకపోతే అనేక విధమైన సందేశాలను మనం వింటూ ఉంటాం. అన్ని సందేశాల్లో కూడా మనకి తెలియజేసే ఒక మాట ఏంటంటే క్రీస్తు మనకు అనుభవించున్నాడు, మనం ఆయనకు ఘనత తెచ్చుకోవడం ఉండాలి అనేది మనం అందరికీ కూడా
ఈ విధంగా యూత్ క్రిస్మస్ అని అనేకమైన క్రిస్మస్లో మనం అందరం కూడా జరుపుకుంటూ ఉంటాం. ఈ క్రిస్మస్ అనేది మనకి ఎందుకు వచ్చింది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే మనందరికీ కూడా ఒక శుభవార్తను తెలియజేసినటువంటి మేము ఈ క్రిస్మస్లో మనకి కనబడుచున్నది. మనమందరం కూడా ఆ క్రిస్మస్ అనేది ఖచ్చితంగా మంచి వార్త అనేది మనలో నాటుకునేటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క అద్వితీయ కుమారుని గురించి మనమందరం కూడా మరొకరికి చాటి చెప్పేటువంటి వారుగా అన్యులు లేకపోతే మనతోటి వారిని లేకపోతే మనతోనే పనిచేసేటువంటి వారు కానీ లేకపోతే మనతో నడిచేటువంటి వారు కానీ ఈ క్రిస్మస్ అనేది ఈ శుభవార్త అనేది శిష్యులు అందరికీ తెలియజేసినటువంటి కూడా ఆ దినాలు. కానీ ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నామంటే మనలో మాత్రమే ఉంచుకునేటువంటి వారు ఉన్నాం. కానీ ఈ క్రిస్మస్ అనేది అది కాదండి. ఈ శుభవార్త అనేది ప్రతి ఒక్కరికి కూడా అందించేటువంటి వారుగా మనమే ఉండాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఏ సంఘమైనప్పటికీ క్యాథలిక్ సంఘమైనా, మెథడిస్ట్ సంఘమైనా, బ్యాప్టిస్ట్ సంఘమైనా, సిఎస్ఐ సంఘమైనా కూడా ఎవరైనా కూడా ఆచరించేది లేకపోతే ఆరాధించేది లేకపోతే అనుసరించేది ఎవరినని ఒక క్రీస్తుని మాత్రమే అనుసరిస్తూ ఉంటారు. ఏ సంఘ విధులైనా ఏ సంఘ సిద్ధాంతాలైనా కూడా క్రిస్మస్ అనేది ప్రతి ఒక్కరు కూడా సంతోషపూర్వకంగా హృదయపూర్వకంగా అందరూ ఆనందించేటువంటి ఈ క్రిస్మస్ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దేవునికి మన మధ్య దేవునికి మనుషులకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము లేకపోతే సంబంధం అనేది మనలో మనం పరిష్కరించుకుంటూ మనము దేని నిమిత్తము దేవుని దగ్గరికి వచ్చున్నాము మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ క్రిస్మస్ అనేది ఆల్ అబౌట్ క్రీస్ట్ అనేది మనందరికీ తెలిసిన విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మానవుడైన వచ్చిన రోజు మనకి మానవతను ఎత్తినటువంటి దేవుడుగా మనకు అందరికీ కనబడుతున్నాడు. సర్వజాతిని అంతటినీ ప్రేమించినటువంటి ఆయన ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధములుగా అన్ని సమయాల్లో ఆయనకి ఏంటంటే సహాయం చేసేటువంటి వాడు లేకపోతే అందరికీ కూడా సంతోషంగా అందించేటువంటి వాడు. మనం మానవుడు దాచినటువంటి ఆయన మానవుడు ఎటువంటి క్రియలు చేయాలి అనేటువంటి ఆయనకి తెలిసి ఉండదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మరూపైన దేవుడు మానవుడిగా రావడం అనేది మనకి ఈ క్రిస్మస్ సందేశంలో మనకి కనబడుతుంది. ఈ నేను ముగిస్తానండి. తర్వాత నేను ఎక్కువ సమయం తీసుకొని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా సంతోషంగా అనేది మనందరిలో ఉండాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరికీ సంబంధించిన ఏంటంటే మన క్రైస్తవులకి క్రిస్మస్ ఏంటంటే పండుగలు వచ్చినాయి అంటే కొత్త బట్టలు లేకపోతే బంధుమిత్రులను పిలుచుకున్నామా, ఆ అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంటే అల్లుడు చేసుకుంటా, లేదంటే పండుగ దినాన కొన్ని వంటలు చేసుకున్నామా అనేది క్రైస్తవులు ఈ గడిచే కాలం కొద్దీ
యుద్ధవీరుడు తర్వాత వాడు ఎవరు నెక్స్ట్ యుద్ధవీరుడు ఎవరు రండి అరే లైవ్ వస్తుందా రికార్డ్ వస్తుందిగా రావాలి ఎనర్జీ తీస్తున్నా వీళ్ళందరూ రండి 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 వచ్చేయండి ఫోన్లు ఇవ్వండి ఫోన్ పక్కన పెట్టండి ఫోన్లు ఆడ పెట్టండి అది పెట్టేసేయండి స్వీట్ ఇవ్వండి వేరే సరే వచ్చిందా అక్కడ పెట్టేసాను తీసుకున్నావు Filming.
క్రిస్మస్ వర్క్ కూడా మొదలెట్టింది. ఈసారి మెన్స్ ఫ్యాషన్ వర్క్ ఫుల్ ఫెస్టివల్ మోడల్ ఉంది. టీ షర్ట్ అండ్ షర్ట్ స్టార్ట్. Next dance performance, candle dance. క్యాండిల్ డాన్స్ చేస్తే బాగుంటుందా? మీదేంటి? ఇంకోసారి నాకు అది అయిపోయినాక ఎక్కడ చూడరు మరి మనం బాగా ఆనాడు ఎక్కడ నాడు Thank
అబ్బాయిలు లాస్టా వచ్చేసేమో ఓ సంపత్ గారు. అమ్మా రండి 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 అటు తిప్పు అట్లా చూపి మీరు అప్పుడు పాట పట్టండి అలా అప్పుడు పాట పట్టండి వస్తుందిరా అబ్బాయి చూడకూడదు మధ్యలో పెట్టు మా చర్చిని చూడు
స్మైలీ 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 అంతే ఉంది అంతే కనిపిస్తుంది అమ్మ మీరందరూ ఆదివారం కనపడాలి. ఎవరి సండే చర్చిలో కనపడాలి. వీడియో చేస్తున్నారా? వస్తున్నాయి ఆంటీ. ఒక వీడియో తీసిన ఏంది అక్క క్యామ్ ఇట్లా ఉంది అంతా ఫింగర్ ప్రింట్స్ ఏంది ఇట్లా కనిపించింది అది ఇది ఈ కెమెరా అమ్మాయి ప్రాక్టీస్ చేయలేదు. కూర్చోండి இந்த ஆண்டு நடக்க போகுது அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது கவலைப்படாத 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 அற்புதம் நடக்க போகுது அற்புதம் நடக்க போகுது சூப்பர் நேச்சுரல் ஆண்டு இது சூப்பர் நேச்சுரல் ஆண்டு Super natural.
అయిపోయింది అది కూడా అయిపోతే ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోదాం. పోయిందా చిన్న పాట చిన్న పాట Next performance ఇళ్ళలోని పండుగంట. Five dances days of Delhi. కజ్జు నేను వీడియో చేస్తాను. సమోసాలు రండి. అమ్మాయి వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఒక్క నిమిషం వస్తాను. ఇక్కడ తీసుకోవాలి వెళ్ళు.
పాస్టర్ గారు యువరాజు గారికి కుమారానికి అశోక్ అంకుల్ని ఆహ్వానిస్తున్నారు. సమయంలో యూత్ క్రిస్మస్ నిమిత్తం కేక్ కటింగ్ చేయించుకున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో టీకన్స్ అయినటువంటి ప్రభు కుమార్ గారు కొన్ని మాటలు తెలియజేస్తున్నారు. కొంచెం అమ్మ దేవుని నామానికి వందనాలు. మరి ఇంత మంచి సమయం వచ్చినటువంటి దేవునికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి మన మధ్యకు వచ్చినటువంటి పాస్టర్ గారికి, సంఘానికి, పెళ్లి కొడుకులకి అందరూ కూడా వందనాలు, శుభాలు, ఆశీస్సులు తెలియపరుస్తున్నాను. నాకు రాత్రి పిల్లలు ఫోన్ చేశారు, ఆంటీ మేము క్రిస్మస్ చేసుకోవాలనుకుంటున్నాము అని. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి గుర్తులేదు, చేసుకోండి అమ్మా మంచిదేనని చెప్పేసరి నేను వెంటనే చెప్పాను. అయితే ముందు అశోక్ గారికి ఫోన్ చేశానంట. అయితే మన డేకన్ గారు ఊరెళ్ళారు కాబట్టి ఫోన్ తీయలేదు. నేను చేసినా కూడా మరి ఫోన్ తీయలేదు. అయినా తెల్లారి చెప్పాము. వెంటనే నా ఫోన్ చేశారు, అంకులు ఫోన్ తీయలేదండి, మరి ఇట్లా క్రిస్మస్ చేసుకోవాలనుకుంటున్నాము అంటే ఓకేనని చెప్పి. అయితే ఇవన్నీ ఇంత సక్సెస్ ఇంత బాగా జరగడానికి కారణం ఎవరంటే శ్రీమతి పిల్లి దెబోరా నిరంజన్ గారు. ఎందుకంటే పిల్లలందరూ ఒకసారి రావాలి. ఎందుకంటే అసలు మేము ఎప్పటి నుంచో పిల్లల్ని అడుగుతుంటే చేస్తాము వస్తాము అని చెప్పేసి అంటున్నారు కానీ రావట్లేదు. అయితే దెబోరా గారు నిన్న ఉదయమే నిన్న ఈవినింగ్ పిల్లల్ని పిలిచి ఒక్కొక్కరిని పిలిచి అమ్మ మీరు చేసుకుంటారని చెప్పేసి అని అందరినీ సమకూర్చి పిల్లలందరినీ గ్యాదర్ చేసి వీళ్ళందరూ ఇంత ఉత్సాహంగా చేసుకోవడానికి కారణం మన దెబోరా గారు. మళ్ళీ ఇంకొకసారి క్లాప్స్ ఇవ్వండి. అయితే చిన్న మనవి, చక్కగా మన పిల్లలందరూ ఎంతమంది ఉన్నారో యూత్ ఎంత చక్కగా చేసుకుంటున్నారు. మన పుట్టింటిని వదిలిపెట్టి అత్తింటికి పోతే అత్తగారి ఇంట్లో ఎంతవరకు అంటే వాళ్ళు చెప్పిందే మనం వినాలి. మన ఆపలపేట చర్చి అంటే పుట్టిల్లు కాబట్టి దయచేసి మీరెవరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏమన్నా చేయండి, సండే మాత్రం చర్చిలో కనపడాలి. మీరందరూ దయచేసి చర్చిలోకి వచ్చి వైరు మీకు ఇష్టమైతే ఇష్టమై కాదు రండి. దెబ్బలాంటివి ఉంటారు, పాస్టర్ గారు వస్తారు. మీరు అంటే వారానికి ఒకళ్ళు పెద్దవాళ్ళు కంపల్సరీ ఉంటారు. అలాగే చర్చిలో కూడా మీరు ఉండాలి. దయచేసి క్వైర్ మీరు ఉండాలి. ఈరోజు అసలు ఎంత ఆనందంగా ఉందంటే చిన్నప్పుడు మీరు నేర్చుకొని వేసారు చూసారా, అవన్నీ గుర్తు వస్తున్నాయి. చక్కగా వెంట వెంటనే డ్రెస్సులు మార్చుకొని చాలా బాగా చేశారు కదా. మరి దీని అంతటి కారణం దెబోరా గారు కూడా 2 మాటలు చెప్పాలి. మన వైఫ్లో చెప్పాలి. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ, పేరెంట్స్కి అందరికీ మరి బాగా సక్సెస్ చేసినందుకు మా డేకర్స్ తరఫున, మా కుటుంబాల తరఫున మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నా. ఇప్పుడు దెబోరా గారు 2 మాటలు చెప్తారు. అందరూ ఇవాళైతే అందరూ ఎలాగైతే వచ్చారో ఇష్టపడి ఒక్కరోజులోనే, అట్లాగే ఎవ్రీ సండే ఈవినింగ్ ఆఫ్టర్ సండే స్కూల్ తర్వాత యూత్ కూడా మీరు అందరూ కలుసుకొని ఎవరో ఒక ఆంటీ, మాస్టర్ గారు రాకపోయినా, పాస్టర్ అమ్మ రాకపోయినా మీ పేరెంట్స్లో వారానికి ఒకరి నుంచి మీకు మంచి వాక్యం చెప్పి యూత్కి కావాల్సిన వాక్యాన్ని అందజేయమని అడగండి. మీరు ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకోండి. మీరే రేపు సండే స్కూల్ పిల్లలు చెప్పొచ్చు, స్త్రీల సమాజానికి చెప్పొచ్చు, చాలా చేయొచ్చు, ఇంకా చాలా నేర్చుకోవచ్చు. కానీ అందరికన్నా బాగా చేశారు. స్త్రీల సమాజం కన్నా సండే స్కూల్ కన్నా కేక్ కటింగ్
అందరూ ముందుకు రండి అమ్మ. కేక్ కటింగ్ అయిన తర్వాత ఎదురే క్యాండిల్ లైట్ సర్వీస్ జరిపించుకొని ముగింపు ప్రాంగణ ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం. సమాజం వాళ్ళందరూ కేక్ కటింగ్ లో వాళ్ళందరూ రావాలి. పాల్గొనాలని కోరుకుంటున్నాం. స్త్రీలు, యూత్, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రావాలి. అమ్మ చిన్న మాట, మరి ఎంత శ్రద్ధగా నేర్చుకోవడానికి పంపించినటువంటి తల్లిదండ్రులు కూడా మరీ వందనాలు తెలియపరుచుకుంటున్నారు. రావాలి బాబు. అమ్మ యూత్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత క్యాండిల్ లైట్ సర్వీస్ జరిగేటప్పుడు పిల్లలు వచ్చి లక్ష్మణుడు ఉదయించినాడన్నట్టు పాడండి. రెండవ మొబైల్కి ఇంతవరకు కూడా ముందుకు రావాలని కోరుచున్నాం. మమ్మీ దగ్గర మహాగంగా సమయం జరిపించుకోవడానికి సహాయపడిన ఈ క్రిస్మస్ సమయం వరకు ఈ యొక్క కృపను అనుగ్రహించి పాటలను ఆరాధనలను వాక్య భాగాలను పాటలు పాడడంలోను డ్యాన్సెస్ వేయడంలోను తోడుబడి నడిపించుకున్నందుకు ఈ ప్రత్యేకమైన సమయంలో ఆనందంతో ప్రభావం సంఘ స్త్రీల సమాజం వారి ఎవరి పిల్లలు పెద్దవారు సంఘ పిల్లలు అందరినీ కలిసి ప్రభావం ఈ క్రిస్మస్ నిమిత్తము కేక్ కటింగ్ చేయించిన ప్రభావం అందరికీ మీ దేవుడు దయచేసి భావించిన అందరూ కూడా సంతోషపూర్వకంగా మేము ఆచరించేయాలని వాక్యం మాకు అనుగ్రహించి ప్రార్థించుకున్నాం. యేసునామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. సరిపోయినా 5,000 ఇంకా కావాలి. అది సరిపోయింది కానీ యూఎస్ కట్టు 100 రూపాయలు కదా. Happy Christmas. 200 Merry Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Christ is born in Bethlehem. Hallelujah. Christ is born in Bethlehem. Hallelujah. Blessing. మామూలు లేచి నిలబడాలని కోరుచున్నాం. ఎవరి బిడ్డలందరూ కూడా ఎదురే ఉండండి. ఎవరి బిడ్డలందరూ క్యాండిల్ లైట్ సర్వీస్ జరుగుతుంది. క్యాండిల్స్ నేను వెలిగించుండగా ఎవరి బిడ్డలందరూ కూడా రక్షకుడు ఉదయించినాడనేటువంటి
సెలవు తీసుకుంటాం. అందరూ కూడా ముందుకు రండి, పర్లేదు. అందరూ ఒకటే విధంగా ఫోన్లో క్యాప్చర్ అయ్యేటువంటి విధంగా అందరూ ఇలా ఇటు సైడ్ పెట్టేటట్టు బాగుంటుందని ఆశిస్తున్నాం. లైవ్ కాదు అది రికార్డ్ కనబడట్లేదు కెమెరాలు ఎవరు కనబడట్లేదు. వచ్చిన ఈ సమయంలో పాల్గొనాలి. The stars are brightly shining. It is the night of our dear Savior's birth. Long lay the world in sin and error pining till He ఇక్కడ కూడా వెలిగించుకున్న వారి చేతులు పైకెత్తాలని కోరుచున్నా. ప్రతి ఒక్కరు ఆత్మతో సత్యంతో దేవుడిని ఆరాధించుకున్నాం. The weary world rejoices, for yonder breaks a new and glorious morn. Fall on your knees, oh hear the angels voices, oh night divine, oh night when Christ was born, oh night divine, oh night divine. ఇప్పుడు క్యాండిల్స్ పైకెట్టినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. అందరూ గట్టిగా సంతోషంగా ఆనందంగా హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుగా ప్రేమ గల తండ్రి గాని, పరిశుద్ధమైన పాపములను నీ ఘనమైన నామమును బట్టి లేఖలేక మనములు స్తోత్రములు. మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి మీకు వందనాలు. అవర్ణిన మరియు మీరు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి మీరు ప్రభుత్వం అనుగ్రహించిన రీతిని బట్టి మీకు వందనములు. అనుకోని రీతిగా ప్రభావ అకస్మాత్తుగా ఏర్పరచుకున్న ఈ వేడుక ఇంత ఘనముగా దిగ్విజయముగా జరిగించడానికి మీరు కృపను అనుగ్రహించారు. మీ యొక్క కృప వలన, మీ యొక్క దయ వలన ప్రతి ఒక్క ఎవరి బిడ్డలు కూడా ప్రభావ నాట్యంతోనూ గానముతోనూ ప్రభావ నేను ఆరాధించడానికి, నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రం. చక్కని ఆరాధనలోను నాట్యంలోను ప్రభావ మీరు సహాయాన్ని దయచేసి ఉన్నారు. ఈ యూత్ క్రిస్మస్ ఆరాధన అంతట్లో ప్రభావ పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీ సన్నిధిలో మాట్లాడించిన స్త్రీ సమాజం బట్టి, సంఘ బిడ్డను బట్టి ప్రభావ మీ సన్నిధిలో మాట్లాడించిన సండే స్కూల్ బిడ్డను బట్టి ప్రభావ అదేవిధంగా ఈ ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఎవరి బిడ్డ కష్టపడి ప్రభావ ఎంతో కృషించి ప్రభావ దీన్ని ఇంత దిగ్విజయంగా జరిగించడానికి మీరు వారికి సహాయం అనుగ్రహించడానికి మీ కృపను అనుగ్రహిస్తున్నాను. దీనికి ప్రోత్సహించినటువంటి తల్లిగారి బట్టి కూడా ప్రభావ మీ సన్నిధిలో మాట్లాడించిన చక్కని ఆరోగ్యం అనుగ్రహించి ప్రభావ వారికి లాగా ప్రభావ మరింత ఎంతోమంది వీరికి ప్రోత్సాహంగాను సహాయకంగాను నిలబడేలాగా మీరు కృపను అనుగ్రహించమని అడిగిన ప్రభావ మా సంఘ ఎవరు బిడ్డను బట్టి మీ సన్నిధిలో మరి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను నాయన. వారు చేసిన ప్రతి ప్రయాణంలోనూ, వారు చేసిన ప్రతి ఉద్యోగ రైతుల్లోనూ, వారు చదువుతున్న చదువుల్లోనూ
చక్కని జ్ఞానం దయచేసి ప్రభా తల్లిదండ్రులకు విధేయులుగా నడుచుకునే భాగ్యం మీరు అనుగ్రహించండి. వారికి మంచి ఆరోగ్యం దయచేసి ప్రభా ఇంకను మరింతగా నీ నామాన్ని కనపరిచినటువంటి విధముగా ఈ యొక్క వేడుకలోనే కాదు కానీ ప్రభా ప్రతి ఒక్క దినము నీ నామానికి మహిమ తెచ్చేటువంటి విధముగా వారిని తయారు చేయమని అడుగుతున్నాం నాయన. వారు ప్రతి ఆదివారం కూడా ఈ పునరుద్ధరణ దినములో వారు కూడా పాలుభాగస్తులు కావడానికి మీ కృపను దయచేయి. అటు సమయ అనుకూలతను వారికి మీరు దయచేయి అడుగుతున్నాం నాయన. ఈ కార్యక్రమానికి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరిని బట్టి మీ సన్నిధిలో మొరపెడుచున్నాం. ముఖ్యంగా ప్రభా సంఘ డీకన్స్ని బట్టి మీ సన్నిధిలో మొరపెడుచున్నాం. ప్రభా పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డని బట్టి మీ సన్నిధిలో మొరపెడుచున్నాం. ప్రతి ఒక్కరికి ప్రభు మేమైన దేవుడు ఆశీర్వాదాలను దయచేసి ప్రభు ఇంత ఘనంగా జరిగించడానికి కృపను అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు వస్తున్నాం. మేము తిరిగి మరలా నిలుచుండగా ప్రభు మీ యొక్క కృప కాపుదల మా పేరించి నడిపించుకోవాలని అడుగుతున్నాం ఆయన. అలాగని రేపటి దినం నుంచి జరగబోయే ప్రతి కార్యక్రమంలో మీరు మాకు సహాయం దయచేసి ప్రభు క్రిస్మస్ వేడుకలోను మీ వేడుకలోను ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు సహాయం దయచేసి ఇంతే ఆనందంగా శక్తి ప్రభు నీ నామాన్ని కనపరిచేటువంటి కృపను మాకు అనుగ్రహిస్తారు. అటు విధమైన సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించి నడిపించుకుంటారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగిన తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుడి ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క దీవెన నిరంతరము ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న ఎవరి బిడ్డలకు ఆపల్లి మరియు సంఘంలో జరగబోయే ప్రతి కార్యక్రమంలో తోడుబడి నడిపించిన కాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. సంఘ బిడ్డలందరికీ తెలియజేసినటువంటి ఏంటంటే రేపు ఉదయకాలము యథావిధిగా అడ్వెంట్ కాలపు ఆరాధన జరుగుతున్నాయి. రేపు సాయంకాలం క్యారెట్స్ అనేది ఉంటుంది. ఎవరి బిడ్డలందరూ కూడా పాల్గొనాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ.
వస్తున్నా. ఇది డెన్ హాల్ నుంచి సింపుల్ ఉంది కొంచెం ఒక మామిడి అందరూ కూడా మన అందరూ కలిసి సంకేత పుస్తకం నుంచి చింతలేదిక వేసుకుంటున్నటువంటి కీర్తన పాడుకుంటాం. చింతలేదిక యేసుపుడెను వింతగను మందునా చింతజేరెను రండి సర్వజనాంగమా సంతసముందుమా చింతలేదిక యేసుపుడెను వింతగను మందునా చింతజేరెను రండి సర్వజనాంగమా సంతసముందుమా దూతదెల్పెను గొల్లలకు శుభ వర్తనా దివసంపు వింతగా ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి స్తుతుల నరించిరి చుక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని గనుగొనా చక్కగా ప్రేమపురమున జోచిరి కానుకరి దయచేసి కూర్చున్నాయి. 2025వ సంవత్సరం ఈ క్రిస్మస్ కాలపు శుభములు చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అదే రీతిగా నాకు ఈ అవకాశం అందించినటువంటి పారిష్ పాస్టర్ సతీష్ బాబు గారికి, అలాగే అడిషనల్ పాస్టర్స్ గారికి, ముఖ్యంగా అబ్బాయిపేట డీకన్స్ అయినటువంటి ప్రభు కుమార్ గారికి, రాజేశ్వర్ గారికి, మరి ముఖ్యంగా ఈ దినం యూత్ క్రిస్మస్ జరుపుకున్నటువంటి ఎవరి బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. అందరూ సంతోషంగా మాట్లాడుతున్నారు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే యూత్ క్రిస్మస్ అనే దానికన్నా అన్ఎక్స్పెక్టెడ్ యూత్ క్రిస్మస్ అని బాగా చెప్పచ్చు. ఎందుకంటే నాకు పాస్టర్ గారు కూడా ఫోన్ చేసి యువరాజ్ అన్ఎక్స్పెక్టెడ్ యూత్ క్రిస్మస్ ఉంది వాళ్ళు చెప్పారు అనేసి అన్నాడు. తీరా చూస్తే ఆయన నాకు 7 o'clock టైం అని చెప్పారు. కాకపోతే 7 o'clock కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా ప్రాక్టీస్లో ఉన్నాను. 8 o'clock రమ్మని చెప్పినప్పుడు నేను మళ్ళీ 8 o'clock వచ్చిన. గ్యాదరింగ్ తక్కువ మంది ఉన్నా కూడా చాలా సంతోషంగా ఈ యొక్క యూత్ క్రిస్మస్ను ఈ రీతిగా జరుపుకోవడానికి దేవుడు ఎంతో గొప్ప సమయంను అనుగ్రహించున్నాడు. ఎందుకంటే ఇటువంటి సమయంలో దేవుడు మనకి ఇవ్వడానికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను వాక్య సందేశం అనేది అందించిన చిన్న గ్రీటింగ్స్లో నేను చెప్తాను. ఎందుకంటే ఎవరి బిడ్డలో చాలా వరకు ప్రిపేర్ అయిపోతున్నారు సాంగ్స్ అండ్ స్కిల్స్. నేను వాక్య సందేశాన్ని కొంత సమయంలోనే ముగించాలని కోరుకుంటున్నాను. చదవబడిన లేఖన భాగం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథం నుంచి మనకి ఇవ్వబడిన
పత్రిక లేఖన భాగంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 6వ వచనంలో మనకు ఒక మాట కనబడుచున్నది. మరియు ఆయన భూలోకమునకు ఆది సంబోధిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలను ఆయనకి నమస్కారం చేయవాలని చెప్తున్నారు. దయచేసి తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహాగణిత ఈ యొక్క సమయంలో మీ సన్నిధిలో నిలబడిన మీరు నాలో మాట్లాడండి. చెప్పేటువంటి మాటలు అందరికీ అర్థమైన రీతిలో ఈ మాటలు వచ్చేటువంటి మాట ద్వారా అందరికీ కూడా ఇంట్లో అభివృద్ధులు దయచేసి అడుగుతున్నాము. చదవబడిన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ దినమునకు చదవబడిన లేఖన భాగాలు 3 లేఖన భాగాలు. యెషయా గ్రంథము, పరిశుద్ధ పాత నిబంధన గ్రంథం నుంచి యెషయా గ్రంథము, అలాగే పత్రికా లేఖన భాగంలో నుంచి తీతు రాసినటువంటి పత్రికలు, అలాగే సువార్త లేఖన భాగం నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం గల భాగము మనం చదవగలుగుతున్నాం. ఈ యొక్క క్రిస్మస్ అనే దాని గురించి మ్యాక్సిమం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే ప్రతి సంవత్సరము చెప్తూ ఉంటారు క్రిస్మస్ అనేది 2 words. క్రైస్ట్ ప్లస్ మాస్ అనేటువంటిది ఈ క్రిస్మస్ పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దీన్ని మరొక మాటగా హీబ్రూలోను లేకపోతే గ్రీకు పదంలో యూక్రిస్ట్ అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ యూక్రిస్ట్ అనేటువంటి పదముకు అర్థముగా ఆరాధించడము, ధ్యానించడము, లేకపోతే క్రీస్తును ఆయన సన్నిధిలో ఆయనకి విశ్వాస రూపంగా ఉండడం అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యూక్రిస్ట్ అనే పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారుగా ఉండాలని ఈ మాట మనకి కనబడుతుంది. క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి 2024 సంవత్సరం గతించి 2025 సంవత్సరంలో మనం ఈ క్రిస్మస్ వేడుకలో ఉన్నాం. మనమందరం కూడా ఆయన చేసినటువంటి త్యాగము మరొకసారి ప్రతి సంవత్సరము అలా సంవత్సరం గడిచినప్పటికీ ప్రతి సంవత్సరము దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ యొక్క క్రిస్మస్ నాకు మనం కూడా ముఖ్య ఉద్దేశము ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ఈ క్రిస్మస్ నాకు ముఖ్య ఉద్దేశము సంతోషము అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే క్రీస్తు యొక్క జననం అనేది మనందరికీ కూడా సంతోషకరమైన ఒక శుభవార్త అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ క్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు దూతులైనటువంటి వారు, శిష్యులైనటువంటి వారు గొప్ప వార్తను ఆయన వారు తెలియజేసినటువంటి విధంగా ఉన్నారు. ఈ యొక్క క్రిస్మస్ నాకు మనం ముందుగా చేయవలసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే ఆరాధన. ఇందాక ఎవరి కూడా ఆరాధన అనేది చాలా చక్కగా జరిగించడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా వర్షిప్ని ప్రారంభం నుంచి కూడా వర్షిప్తోనే వారు ఈ సాంగ్స్ అనేవి లీడ్ చేస్తూ వచ్చారు. క్రిస్మస్ నాకు ముఖ్య ఉద్దేశము మనము అందరం కూడా ఆరాధనలో బలపడేటువంటి వారు ఉండాలి. ఎందుకంటే ఈ క్రిస్మస్ దినాలలో అయినా కూడా మనము దేని నిమిత్తము ఆరాధిస్తున్నాము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆయన కొరకు మన కొరకు ఆయన జన్మించినటువంటి వారిలో ఉండాలి. మనము దేని నిమిత్తము మనకి చదవబడిన లేఖన భాగాలు లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో మనకు ఒక మాట కనబడుతుంది. ఈ ఇందాక మొదటి చదివించినటువంటి లేఖన భాగం హెబ్రీయుల పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా దాంట్లో ఆది సంబోధుడు అనేటువంటి మాట మనకు అక్కడ కనబడుతుంది. ఆది సంబోధుడు అంటే తొలి కుమారుడు అనేటువంటి అర్థము మనకి తెలియజేస్తుంది. ఈ మరొక భావం ఏంటంటే సృష్టి, సర్వ సృష్టి అంతటికి కూడా ఆయనే సంబోధుడు అనేటువంటి ఒక అర్థము మనకి ఈ ఆది సంబోధుడు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. ఈ మరో భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనకు కనబడేటువంటి మాట ఏంటంటే యాలి అనగా దేవత్వము ఒక యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అనేటువంటి మాట మనకు అక్కడ కనపడుతుంది. అదే ఇంగ్లీష్ బైబిల్లో తెలియజేసేటువంటి మాట ఏంటంటే ఆల్ ద ఏంజల్స్ ఆఫ్ గుడ్ వర్షిప్ హిమ్ అనేటువంటి మాట కనబడుతుంది. నిజంగా నాకు అందరూ కూడా ఆల్మోస్ట్ మ్యాక్స్ ఆఫ్ అందరూ కూడా వైట్ డ్రెస్సెస్లో ఉన్నారు. దేవుణ్ణి ఎంతో చక్కగా స్తుతించినటువంటి విధానం మనకి ఇక్కడ ఎవరి బిడ్డలు చాలా చక్కగా పాటలు పాడుతూ ఆయన ఆరాధించిన
నిశ్చయించుకొని ఒక ఆలోచనతోని వారందరూ కూడా ఉండి ఏం చేశారంటే ఒక సమయాన్ని వారు కేటాయించుకొని వారి పనులు ఉన్న వారు కాలేజెస్ ఉన్న స్కూల్స్ ఉన్న ఏమున్నా అన్నిటినీ కూడా ముగించుకుని ఈ యొక్క కార్యక్రమం వారు జరిగించాలని నిర్ణయించుకున్నప్పుడు వారు ఏంటంటే ఒక నిర్దేశాన్ని నిర్దేశించుకొని ఆరాధనకు యోగ్యతగా ఆరాధనకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఎవరు వీళ్ళందరూ కూడా నిర్దేశించుకున్నారు. కాబట్టి ఈ ఆరాధన క్రమంలో మనము ఇంత చక్కగా పాటలు పాడడం అనేది మనం గమనిస్తున్నాం. ఈ ఆరాధనను మనము ఏ రీతిగా ఆనందించాలంటే ఆరాధనకు యోగ్యత ఇచ్చేటువంటి వారు ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఆరాధన పాటిస్తూ ఉంటారు కానీ పాడాలనేటువంటి వాయిస్తో పాడుతూ ఉంటారు. అలా కాకుండా ఆరాధన అనేది మనస్సుపూర్వకంగా అందరూ కూడా సంతోషించేటువంటి విధంగా మనము దేని నిమిత్తము ఆరాధన చేస్తున్నాం అనే దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. అదే రీతిగా యోగ్యతను ఆరోపించేటువంటి వారంలో ఉండాలని ఈ యొక్క లేఖన భాగం మనకు తెలియజేస్తున్నది. ఈ క్రిస్మస్ దినములకు నేను తెలియజేసిన విషయంలో క్రీస్తు అందరికీ శుభవార్త అనేటువంటి ఒక అంశం పైన నేను వాక్య సందేశాన్ని అందించాలనుకుంటున్నాను. చదవబడిన లేఖన భాగంలో లూకాసు వార్త 2వ అధ్యాయం 10 నుంచి 11 భాగంలో ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువార్తమానము మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ వచన భాగము మనకందరికీ సుపరిచితమైనటువంటి భాగం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో నుంచి ఎదుగుచున్న సమయం వరకు లేకపోతే 50 సమయం వరకు అందరికీ సుపరిచితమైనటువంటి భాగం. ఎవరి బిడ్డలు అన్నీ చేశారు కానీ ప్రవచనాలు అనేది ఎవరు ప్రిపేర్ అవ్వకుంటున్నారు. ప్రవచనాలు కూడా చెప్పుకుంటే చాలా బాగుండేది. దాన్ని మర్చిపోయారు కదా. ప్రవచనాలు కూడా వారు చెప్పుకుంటే చాలా చక్కగా ఉండేది. ఎందుకంటే ప్రవచనాలు చెప్పేటప్పుడు ఈ యొక్క లేఖన భాగం అనేది అందరూ కూడా చెప్పేటువంటి లేఖన భాగం చూడడం. ఈ లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు ప్రజలందరికీ సంతోషకరమైన వర్తమానాన్ని తెలియజేయడానికి ఆయన ప్రకటనలో ప్రారంభమైన విధానాన్ని మనం ఈ లేఖన భాగంలో చూడగలం. ఎందుకంటే ఈ శుభవార్త అనేది ఎలా ఉంటుందంటే గుడ్ న్యూస్ ఫర్ ఆల్ పీపుల్ ఫర్ ఆల్ టైమ్ అనే లేఖనంలో మనం చూడగలం. ఎందుకంటే శుభవార్త అనేది ఎవరి ద్వారా వస్తుంది? మన వాడుక భాషలో జ్ఞాపకం చేసుకుంటే శుభవార్త అంటే ఏంటంటే మన బంధుమిత్రుల్లోనో లేకపోతే కుటుంబ సభ్యులలో ఒక వివాహం ఏర్పరచుకున్నప్పుడు లేకపోతే వారి కుటుంబంలో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు వారు మనకు వచ్చి ఒక ఇన్విటేషన్ అనేది అందించినప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా ఈ యొక్క శుభవార్తను మాకు అందించారు అనే మాట మనం వాడుచుకుంటాం. కానీ బైబిల్ ప్రకారంగా మనం జ్ఞాపకం చేసుకుంటే బెత్లెహేంలో వెలుగులో ఉన్న వారందరికీ కూడా క్రీస్తు ప్రభువు రాకడ అనేది వారందరికీ కూడా ఒక శుభవార్తగా ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి ఈ శుభవార్త అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క క్రిస్మస్ అనేది మనం మాత్రమే జరుగుతున్నటువంటి క్రైస్తవులు అనేటువంటి వారి క్రిస్మస్ అనేది జరుగుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క క్రిస్మస్ అనేది ఏంటంటే ఒక యోగ్యత అయినటువంటి పండుగగా మనం ఆచరిస్తూ ఉంటాం. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో మనం కూడా ఏంటంటే ప్రభు అయిన క్రీస్తు మనకందరికీ కూడా ఒక పరీక్ష అనేది ఏర్పరుస్తూ ఉంటాడు. ఆయన ఏ క్రియ చేసినప్పటికీ కూడా ఒక అనారోగ్యము కలిగించినప్పటికీ లేకపోతే ఒక పరీక్షలు ఎదుర్కొన్నప్పటికీ ఏదైనా కూడా మన విషయంలో జరిగేది ఏంటంటే ఒక ఎగ్జామ్ మనము రాసినప్పుడు దాన్ని పాస్ అయితే లేకపోతే మెరిట్ మార్క్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఎదుటి వారికి చెప్పినప్పుడు మనం కంగ్రాట్స్ అనేది తెలియజేస్తాం. అది ఏంటంటే మనలో మనకందరికీ శుభవార్త. అదే ఈ లోకంలో మన కొరకు దిగి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువును కూడా మనకందరికీ కూడా ఒక శుభవార్తని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి విధంగా 1వ అధ్యాయం 21వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే దూతల గొర్రెల కాపరులకు చెప్పినటువంటి ఒక అంశ భాగం మనకు అక్కడ కనబడుతున్నది. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని ఈ లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు ఎవరి కొరకు పుట్టి ఉన్నాడని మన కొరకు లోకమునకు వచ్చి ఉన్నాడు. ఆయన మనందరి నిమిత్తము ఆయన పుట్టి ఉండడం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే
దేని నుండి రక్షణ వస్తున్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వేటి నుండి మనకి రక్షణ అనేది మనం అంగీకరించినప్పుడు మనము దేనికోసం వెతికి చూడం. దేని నిమిత్తం మనం ఎదురు చూస్తాం? మన కుటుంబం శాఖ నిమిత్తమా, లేకపోతే దేని నిమిత్తమో మనం ఎదురు చూసేటువంటి వారు ఉంటాం. మన యొక్క ఎదురు చూపు అనేది అంతా కూడా దేవుని యొక్క రక్షణ నిమిత్తమై ఉండాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అనేక విధములైన అనేక సంబంధమైన క్రియలు అనేవి మనలోనూ, లేకపోతే మన మధ్యలోనూ, మన సంఘంలోనూ, మన ప్రాంతంలోనూ, మన వ్యక్తిగత జీవితంలో అన్నింటిలోనే జరుగుతూ ఉంటాయి. కానీ మనము దేని నిమిత్తం ఎదురు చూస్తూ ఉండాలి అనేది మనల్ని మనం ప్రశ్నించుకున్నటువంటి వారు ఉండాలి. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మనం అందరం కూడా సంతోషభరితమైన శుభవర్తమానాలను, లేకపోతే అనేక విధమైన సందేశాలను మనం వింటూ ఉంటాం. అన్ని సందేశాల్లో కూడా మనకి తెలియజేసే ఒక మాట ఏంటంటే క్రీస్తు మన కొరకు నిలుచున్నాడు, మనం ఆయనకు ఘనత తెచ్చేవాడు ఉండాలి అనేది మనం అందరికీ కూడా జ్ఞాపకం చేస్తుంటారు. నవంబర్ 23వ తేదీ మొదలుకొని అడ్వెంట్ కాలం అంతా కూడా రోజుకు ఒక అంశం చొప్పున మనం అందరం కూడా ఈ క్రిస్మస్ ధ్యానాలు అనేవి జరుపుకుంటూ ఈ డిసెంబర్ మాసంలో స్త్రీల క్రిస్మస్ అని, సండే స్కూల్ క్రిస్మస్ అని, పెద్దల క్రిస్మస్ అని, ఈ విధంగా యూత్ క్రిస్మస్ అని అనేకమైన క్రిస్మస్లో మనం అందరం కూడా జరుపుకుంటూ ఉంటాం. ఈ క్రిస్మస్ అనేది మనకి ఎందుకు వచ్చింది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే మనందరికీ కూడా ఒక శుభవార్తను తెలియజేసినటువంటి మేము ఈ క్రిస్మస్లో మనకి కనబడుచున్నది. మనమందరం కూడా ఆ క్రిస్మస్ అనేది ఖచ్చితంగా మంచి వార్త అనేది మనలో నాటుకునేటువంటి ఉండాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క అద్వితీయుని కుమారుని గురించి మనం అందరం కూడా మరొకరికి చాటి చెప్పేటువంటి వారుగా అన్ని వ్యక్తులు, లేకపోతే మనతోటి వారికి, లేకపోతే మనతో పనిచేసేటువంటి వారు కానీ, లేకపోతే మనతో నడిచేటువంటి వారు కానీ ఈ క్రిస్మస్ అనేది, ఈ శుభవార్త అనేది శిష్యులు అందరికీ తెలియజేసినటువంటి కూడా ఆ దినాలు. కానీ ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నామంటే మనలో మాత్రమే ఉంచుకునేటువంటి వారు ఉంటాం. కానీ ఈ క్రిస్మస్ అనేది అది కాదండి. ఈ శుభవార్త అనేది ప్రతి ఒక్కరికి కూడా అందించేటువంటి వారుగా మనమే ఉండాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఏ సంఘమైనప్పటికీ, క్యాథలిక్ సంఘమైనా, మెథడిస్ట్ సంఘమైనా, బ్యాప్టిస్ట్ సంఘమైనా, సిఎస్ఐ సంఘమైనా కూడా ఎవరైనా కూడా ఆచరించేది, లేకపోతే ఆరాధించేది, లేకపోతే అనుసరించేది ఎవరినండి? ఒక క్రీస్తుని మాత్రమే అనుసరిస్తూ ఉంటారు. ఏ సంఘ విధులైనా, ఏ సంఘ సిద్ధాంతాలైనా కూడా క్రిస్మస్ అన్నది ప్రతి ఒక్కరు కూడా సంతోషపూర్వకంగా, హృదయపూర్వకంగా అందరూ ఆనందించేటువంటి ఈ క్రిస్మస్ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దేవునికి మన మధ్య, దేవునికి మనుషులకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము, లేకపోతే సంబంధం అనేది మనలో మనం ప్రశ్నించుకుంటూ మనము దేని నిమిత్తము దేవుని దగ్గరికి వచ్చున్నాము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ క్రిస్మస్ అనేది ఆల్ అబౌట్ క్రీస్ట్ అనేది మనకందరికీ తెలిసిన విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మానవుడిగా వచ్చిన రోజు మనకి మానవతను ఎత్తినటువంటి దేవుడుగా మనకు అందరికీ కనబడుతున్నాడు. సర్వజాతిని అంతటినీ ప్రేమించినటువంటి ఆయన ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధములుగా, అన్ని సమయాల్లో ఆయనకి ఏంటంటే సహాయం చేసేటువంటి వాడు, లేకపోతే అందరికీ కూడా సంతోషంగా అందించేటువంటి వాడు. మనం మానవుడును దాచినటువంటి ఆయన మానవుడు ఎటువంటి క్రియలు చేయాలి అనేటువంటి ఆయనకి తెలిసి ఉండదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మరూపైన దేవుడు మానవుడిగా రావడం అనేది మనకి ఈ క్రిస్మస్ సందేశంలో మనకి కనబడుతుంది. ఈ నేను ముగిస్తానండి. తర్వాత నేను ఎక్కువ సమయం తీసుకొని ప్రసంగం మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా సంతోషంగా అనేది మనందరిలో ఉండాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరికీ సంబంధించినటువంటి ఏంటంటే మన క్రైస్తవులకి క్రిస్మస్ ఏంటంటే పండుగలు వచ్చినాయి అంటే కొత్త బట్టలు లేకపోతే బంధుమిత్రులను పెంచుకున్నామా, ఆ అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంటే అల్లుడు చేసుకుంటా, లేదంటే పండుగ దినాన కొన్ని వంటలు చేసుకున్నామా అనేది క్రైస్తవులు ఈ గడిచే కాలం కొద్దీ